మనకి నిన్న లార్డ్స్ వేదిక్గా డే 1 కంప్లీట్ అయిపోయింది కదా థర్డ్ టెస్ట్లో. అయితే దీంట్లో మీరు ఒక్కసారి శుభ్మన్ గిల్ బిహేవియర్ కనుక ఒకసారి చూసారంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే అతను కొంచెం మైండ్ గేమ్ ఆడాడనే చెప్పాలి. సో ఫస్ట్లో చూసుకుంటే మనకి నితీష్ కుమార్ రెడ్డికి 14th ఓవర్ వరకు మనకు ఒక్క వికెట్ లేకపోయినా సరే అప్పుడు ఎవరు ఊహించిన విధంగా అప్పుడు నితీష్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చి 2 వికెట్లు తీపిచ్చాడు. సో దాని తర్వాత మరి ఎప్పుడైతే సెకండ్ సెషన్ స్టార్ట్ అయిందో సో అప్పుడు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో మనం బ్యాచ్ బాల్ క్రికెట్ ఆడొద్దు, జస్ట్ స్లోగా వెళ్ళిపోతాం, స్లోగానే రన్స్ ముందుకు తీసుకెళ్దాం అని చెప్పేసి వాళ్ళు స్లోగా ఆడుతూ ఉన్నారు. అయితే అప్పుడు వాళ్ళ మైండ్ని కొంచెం డిస్టర్బ్ చేసే విధంగా అతను ఒక స్లెడ్జింగ్ చేశాడు. ఆ స్లెడ్జింగ్ ఏంటంటే ఇప్పటి నుంచి మనం ఒక ఆసక్తికరమైన టెస్ట్ క్రికెట్ని మనం చూడడం, సో తిరిగి మళ్ళీ మనకి బోరు కొట్టించే టెస్ట్ క్రికెట్కి మళ్ళీ స్వాగతం అని చెప్పేసి కొంచెం స్లెడ్జింగ్ చేశాడు. సో అది ఎందుకు చేశాడంటే మనందరూ తెలిసిందే. సో వాళ్ళు కనుక ఆ మాటలు పట్టించుకొని కొంచెం బ్యాచ్ బాల్ టైప్ ఆఫ్ క్రికెట్ ఆడారు అంటే లార్డ్స్ వేదిక్గా సో ఆటోమేటిక్గా మళ్ళీ మనకి వికెట్లు వస్తాయి. సో మరి ఆ ఉద్దేశంతో మళ్ళీ శుభ్మన్ గిల్ ఇక్కడక్కడ మరి వాళ్ళతో కొంచెం మైండ్ గేమ్ ఆడాడని చెప్పాలి. మరి ఓవరాల్గా ఈ మైండ్ గేమ్ అంటే ఈ స్లెడ్జింగ్ చూసిన తర్వాత మరి మీకేమనిపిస్తుంది అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.